హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉదరమ్మ రుచులు. ఈరోజు మన ఛానల్లో ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఆ ఎగ్ నూడిల్సే కదా ఎవరికి రాదు అని మాత్రం అనుకోవద్దు. ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తారు కదా, ఇది మాత్రం నా ప్రాసెస్ అండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వెంటనే 10 నిమిషాల్లో చేసి పెట్టేస్తాను. అంత సింపుల్గా త్వరగా అయిపోతుంది, అంతే టేస్టీగా కూడా ఉంటుంది, హెల్దీ కూడా మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి. ముందుగా బాగా మరుగుతున్న వాటర్లో నూడిల్స్ ప్యాకెట్స్ ఓపెన్ చేసేసి యాడ్ చేసేయండి. నేను ఇక్కడ 30 రూపీస్ ప్యాకెట్స్, అది కూడా మ్యాగీ ప్యాకెట్స్ 2 యూస్ చేశాను. ముందుగా నూడిల్స్ని ఇలా మరుగుతున్న వాటర్లో యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి. అయితే నేను ఇక్కడ మ్యాగీ యూస్ చేశాను కదా, ఇప్పి కూడా యూస్ చేసుకోవచ్చండి, మీ ఇష్టం. ఇంకా చాలా బ్రాండ్స్ వచ్చాయి కదా, సో మీకు నచ్చిన బ్రాండ్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా యాడ్ చేసి స్పూన్తో మాత్రం ఇలా ఈవెన్గా కలపండి. కలిపిన తర్వాత ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోండి. ఉడికించిన తర్వాత ఇందులో వాటర్ ఉంటే మొత్తం వంపేసుకోవాలండి. వంపేసుకొని డ్రైగా చేసేసుకోవాలి. లేదు వాటర్ మీకు కరెక్ట్గా సరిపోయింది అనుకుంటే వెంటనే ఒక గిన్నెలోకి తీసేసుకొని పైనుంచి నార్మల్ వాటర్ యాడ్ చేసేయండి, ఎందుకంటే ఆ హీట్కి ఎక్కువగా కుక్ అయిపోతుంది. సో ఇలాగ ఉడికించుకున్న నూడిల్స్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్ ముక్కలు, ఒక పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసి ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేయొచ్చండి. నేనైతే ప్రస్తుతానికి ఉన్నవి యాడ్ చేశాను. తర్వాత ఎగ్స్ని యాడ్ చేసుకోండి. నేను ఆ 2 ప్యాకెట్స్కి సరిపడా ఎగ్స్ని యాడ్ చేశాను, అంటే 3 యాడ్ చేశాను. మీకు ఇంకా కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్స్ని యాడ్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఈవెన్గా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఈ ఎగ్స్ నుండి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అయ్యి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. లేదంటే ఎగ్ నుంచి పచ్చి స్మెల్ వస్తుంది, అస్సలు తినలేము. సో ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మసాలా మ్యాజిక్ని యాడ్ చేసుకోవాలండి. 5 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది ఒకటి యాడ్ చేసుకోండి, సరిపోతుంది. దీని టేస్ట్ చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయొద్దండి. సూపర్ మార్కెట్స్లో మనకి ఈజీగా దొరుకుతుంది. తర్వాత మనకి ఆల్రెడీ ప్యాకెట్స్లో ఇస్తారు కదండి ఇన్స్టెంట్ మసాలా, వాటిని కూడా యాడ్ చేసేయండి. నాకైతే ఒక్కొక్క ప్యాకెట్లో 2 మసాలా ప్యాకెట్స్ వచ్చాయి, వాటిని యాడ్ చేశాను. అయితే ముందుగా 3 యాడ్ చేశానండి. నేను 3 ప్యాకెట్స్ యాడ్ చేసి ఎగ్స్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను, ఒక 2 మినిట్స్. తర్వాత ఇందులోకి మనం బాగా డ్రై చేసుకున్న ఉడికించిన నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఈ ఎగ్స్లో ఫ్లేవర్స్ అన్నీ కూడా నూడిల్స్లో పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే ఒక్క స్పూన్తో మాత్రం కుదరదండి, 2 స్పూన్స్ పట్టుకొని బాగా కలుపుకోండి. మనం బయట సెంటర్స్లో చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఎలా కలుపుతారు, అలా కలుపుకోవాలన్నమాట. నేను అది కూడా షూట్ చేశాను, కానీ ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా మిగిలిన ఒక ప్యాకెట్ని కూడా ఇలా నూడిల్స్ యాడ్ చేసిన తర్వాత యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మరొకసారి 2 నిమిషాల వరకు బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు మనం లో ఫ్లేమ్లో ఉడికిస్తే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా నూడిల్స్కి పట్టి మంచి టేస్ట్ వస్తుందండి. మీ దగ్గర ఉంటే ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు, సో అందుకే యాడ్ చేయలేదు. సో ఈ విధంగా 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే యమ్మీ యమ్మీ నూడిల్స్ రెడీ అయిపోతాయి. సో పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి తింటారు. ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఎటువంటి డౌట్ లేకుండా తినేయచ్చండి. మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటాం కదా. సో నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. ఉదయమ్మ రుచులు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.